టీమిండియా ఉమెన్స్ స్టార్ బ్యాటర్ స్మృతి మందన్న అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మహిళల టీ20 క్రికెట్లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్గా స్మృతి చరిత్ర సృష్టించింది. విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్లో ఆమె ఈ ఘనత సాధించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో రెండో బ్యాటర్గా నిలిచింది. స్మృతి కంటే ముందు న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ ఈ ఘనత సాధించింది. సుజీ బేట్స్ ఇప్పటి వరకు 177 మ్యాచ్ల్లో 4716 పరుగులు చేసింది. రికార్డు పరంగా చూస్తే 4000 పరుగులు పూర్తి చేయడానికి అత్యల్ప బంతులు ఎదుర్కొన్న ప్లేయర్గా స్మృతి మందన్న నిలిచింది. ఆమె 3227 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకోగా సుజీ బేట్స్కు ఎందుకు 3675 బంతులు అవసరమయ్యాయి. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో స్మృతి 25 బంతుల్లో 25 పరుగులు చేసి అవుట్ అయింది. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా ఈ మ్యాచ్ ఆమె కెరియర్లో కీలకంగా నిలిచింది. గత నెల జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ తొలి టైటిల్ సాధించిన తర్వాత స్మృతి ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఇప్పటికే స్మృతి మందన మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగుల మార్కుకు చాలా చేరువలో ఉంది. ఆమె ఇప్పటి వరకు టీ20లో 4007 పరుగులు, వన్డేలో 5322 పరుగులు, టెస్టుల్లో 629 పరుగులు సాధించింది. మొత్తం మీద మరో 42 పరుగులు చేస్తే 10,000 పరుగుల క్లబ్లోకి అడుగు పెడుతుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే జెమిమా రోడ్రిగ్స్ అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించింది. హార్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు తొలి టీ20లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 122 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ కేవలం 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. జెమిమా 44 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీంతో శ్రీలంకపై టీ20లో మిథాలీ రాజ్ సాధించిన 450+ స్కోర్ల రికార్డును జెమిమా సమం చేసింది.